హాయ్ అండి. అవర్ ఫేవరెట్ స్టోరీ టైం ఇవ్వాలి అండి. ఒక రైతు దగ్గర ఒక నిండు కొండ, ఒకటి చిల్లు పడిపోయిన కొండ, రెండు కొండలు ఉండేది, మట్టి కొండలు. దానిలో చాలా దూరం నుంచి ఆయన నీళ్ళంతా తోడేసుకుని తన పొలానికి నీళ్ళు తీసుకొచ్చి పోసేవాడు. అలా రోజు అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఒక కొండ నిండు కొండగా ఉంటుంది కదా, దానికి హోల్స్ ఏం లేదు కాబట్టి ఎంత నీళ్ళు తీసుకున్నాడో మొత్తం మీదని పొలానికి వచ్చేది. ఇంకో కొండ ఏమో ఆల్రెడీ చిల్లు ఉంది కాబట్టి అక్కడ నుంచి మొత్తం నీళ్ళు తోడుకుని వస్తాడు. తోడుకుని వచ్చిన దానిలో సగమే తన పొలానికి వచ్చేసరికి సగమే వచ్చేది. సో ఈ కొండ నిండు కొండ చెప్పేది అనవసరంగా నిన్ను మోసుకొస్తున్నాడు, ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు, నువ్వు పనికిరాని దానివి, ఇంకా పారేయాలి, నీ పారేయాల్సిన టైంలో కూడా నిన్ను పట్టుకుని ఎలాడుతున్నాడు, రైతుకి ఏంటో బొరకెక్కట్లేదు, నేను ఎంత చెప్పినా అని చెప్తే ఈవిడ చాలా బాధలు, అవును నన్ను పారేస్తారు, ఇన్ని రోజులు వాడుకున్నారు, ఇవాళ పారేస్తున్నారు అని ఒక బాధతో ఉండి రైతుతో మాట్లాడిందంట. ఎందుకు స్వామి నన్ను ఇన్ని రోజుల్లో ఇంకా ఈ పాడేదాన్ని పట్టుకుని బాగున్న దానితో కలిపి నన్ను పని చేయిస్తున్నావు, నా పని చేయించడం వల్ల నా ఎబిలిటీ ఎందుకంటే పెరగదు, రోజులు పెరిగే కొద్దీ తగ్గిపోతా ఉంది, చిల్లు ఎక్కువ అవుతా ఉంది, చచ్చిపోతా ఉంది, నా ఇది అయిపోయింది, నా స్ట్రెంగ్త్ అయిపోయింది, ఇంకా నేను పనికిరాను, నన్ను పారేసుకుని కొత్తది కొనుక్కో అంటే రైతు నవ్వుకుని సరే అని చెప్పి అలాగే తీసుకొస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఈ పాటు రైతు మాట్లాడుతూ ఉన్నప్పుడు రైతు చెప్పాడంట, నువ్వు ఎక్కువ నీ ఆలోచన విధానం కంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు, సరే నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీ దారిలో నీ వైపు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు పైన చూసుకుని బాధపడుతున్నావు కానీ కింద చూసుకుని ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు, ఇవాళ నువ్వు వచ్చిన దారిని ఒక్కసారి చూడు అంటాడు. అలాగే వెళ్తారు, వెళ్ళి నీళ్ళు ముంచేసుకుని వస్తాడు, వచ్చిన దారిలో అన్ని చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్నప్పుడు దీనికి తెలియని ఒక ఆనందం, ఏంటో ఆనందంగా ఉండి నవ్వుతూ వస్తున్నప్పుడు ఆ రైతు యాక్చువల్గా పొలానికి వచ్చిన తర్వాత నిండు కొండను పక్కన పెట్టేసి ఈ కొండతో మాట్లాడుతాడు. ఏం చూసావో, ఎందుకు ఆనందంగా ఉన్నావు అని అడుగుతాడు. ఆనందంగా ఉన్నప్పుడు దారిలో చాలా రకాల పూలు, రంగుల రంగుల పూలు, కొన్ని బాగా బ్లూమ్ అయి ఉన్న పువ్వులు, ఒక్కసారి కొన్ని చిగురు వచ్చినది, కొన్నిసారి చిగురు బ్లూమింగ్ రెడీగా ఉన్నాయి. ఇదన్నీ చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది, దానిలో వచ్చిన శ్వాసన ఇంకా అసలు చాలా ఆనందంగా ఉందన్నట్ట. ఇదన్నీ నీ వల్లనే కేవలం అన్నట్టు. కుండకి అర్థం కాలేదు, అవును నీళ్ళ చిల్లు ఉంది, రెండు చిల్లు ఉంది గమనించాను, కానీ ఈ చిల్లును వృధా చేయకూడదు, నిన్ను వృధా చేయకూడదు అని చెప్పి దారిలో వచ్చిన దారిలో కొన్ని విత్తనాలు చల్లాను, నువ్వు వచ్చిన దారిలో అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చినప్పుడు దీనిలో ఉన్న గన్న ద్వారా దానికి నీళ్లు స్ప్రెడ్ చేస్తావు, అది కొన్ని రోజుల తర్వాత చూడు ఎంత చక్కగా పూలు పూసిందో. సో ఏది ఎప్పుడు వృధా కాదు, మనిషి వాడుకున్న విధానాన్ని బట్టి ఆధారపడుతుంది, ఏది వృధా కానప్పుడు నీలో ఉన్న టాలెంట్ ఏంటో, నువ్వు ఎంతవరకు పని చేయగలుగుతావు, నీ పనితీరు చూసుకుని నేను అర్థం చేసుకోవాలి, అంతేకాని నీ డిసబిలిటీ గురించి నేను మాట్లాడటం మానవత్వం కాదు. సో నిన్న కూడా ఇలా పనికి వచ్చి నన్నలాగా చేస్తాను, ఈ పూలు పోయటానికి నిండుకొండ కారణం కాదు, నువ్వే కారణం, సో బీ ప్రౌడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడంట. మారల్ ఆఫ్ ద స్టోరీ. నచ్చిందా?